ఫ్రెండ్స్, సాధారణంగా రోడ్డు మీద లేదంటే గుడి ముందు, ఇంకా బస్ స్టాండుల్లో వాటిల్లో పళ్ళమ్ముకునే వాళ్ళు మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ అదే పళ్ళమ్ముకునే వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత అంటే మీరు నమ్ముతారా? అసలు అది ఊహకైనా మీకు వస్తుందా? తాకడానికి వస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఏం జరిగింది అంటే గుడి ముందు బత్తాయి పళ్ళు అమ్ముకుంటున్నాడు ఒకాయన. అయితే అదే మనిషి బస్ స్టాండ్‌లో గూడా అమ్ముకుంటూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటూ ఉంటాడు. అయితే అమ్ముకుంటున్న ఆ వ్యక్తి దగ్గరికి మామూలుగా ఆ బత్తాయిలు కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తొస్తాడు. వ్యక్తొచ్చి బత్తాయిలు కొనుక్కుంటూ, "ఏవండీ పెద్దాయన మిమ్మల్ని ఎక్కడో చూసానయ్యా నేను" అంటాడు. "నేనే పళ్ళమ్ముకుంటూ ఉంటానండి. మీరు రోజు బస్ స్టాండ్‌కొస్తారా? లేదా గుడికొస్తారా?" అని అడుగుతుండేవాడు. "లేదు లేదు అదంతా కాదు. నేనెక్కడో చూసాను" అని పదే పదే గుచ్చి గుచ్చి అడగడంతో, "బహుశా నన్ను ఈ మధ్య కాలంలో పేపర్‌లో ఏమన్నా చూసారా అండి?" అని అడుగుతాడు. పేపర్‌లో చూసానంటే, "ఆ! అవును. ఇంతకీ" అని అవతల వ్యక్తి ప్రశ్న అడిగే ముందు, ఇతను హెజబ్బా అనే వ్యక్తి ఒక పేపర్ కటింగ్ ఫోటో తీస్తాడు. దానిలో అతనికి పద్మశ్రీ అవార్డు పురస్కారం అందిస్తున్నట్లు ఉంటుంది. అది చూసిన తర్వాత ఆ కొనుగోలు చేసే వ్యక్తికి దిమ్మ తిరిగిపోతుంది. అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలుసా? ఇతని పేరు హరికెళ్ళ హజబ్బా. అయితే ఇతను సాధారణంగా బస్ స్టాండ్ ముందు, గుడి ముందు ఇట్లా రకరకాల చోట్ల సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతుంటాడు. ఎక్కువగా బత్తాయి పళ్ళు అమ్ముతుంటాడు. అయితే ఒక విదేశీ మహిళ వచ్చి ఇతన్ని అడిగిన ఒక ప్రశ్న ఇతని జీవితాన్ని మార్చేసింది. అయితే ఆవిడ అడిగిన ప్రశ్నని విని మీరు ఏదో అనుకునేరు. ఆవిడ ఏమి అడగల. బత్తాయి పళ్ళు అమ్ముకుంటున్న ఈ హజబ్బా దగ్గరికి వచ్చి, "నువ్వు బత్తాయి పళ్ళు ఎంత రేటుకి ఇస్తావయ్యా? 200కి ఎన్ని పళ్ళొస్తాయి?" అని అడిగింది. అది అర్థం కాక చాలా తపన పడి ఏమడుగుతుందో తెలియక ఆవిడకి కన్నడం రాక అంటే ఈయన కర్ణాటక మనిషి అనమాట. మంగళూరు ఉంది కదా! మంగళూరు సమీపంలో ఒక గ్రామంలో ఉంటాడు. అయితే అతనికి ఏం చేయాలో అర్థం కాక సరే ఇంకా చాలా సేపు ప్రయత్నించి చివరాఖరికి ఆవిడ వెళ్ళిపోతుందనమాట. అయితే పక్కన బస్సు కోసం నుంచున్న వ్యక్తిని, "అయ్యా! ఆ మనిషి ఏమడిగిందో మీరు విన్నారా?" అని అడిగితే, "ఆ! విన్నాను. నీ దగ్గరున్న పళ్ళు ఎంత అని అడుగుతోంది ఆవిడ" అని అంటాడు. ఆ మాట విన్న తర్వాత హజబ్బాకి గుండె బరువెక్కిపోతుంది. కనీసం నా వ్యాపారానికి సంబంధించి నేను ఏమి చేయలేకపోతున్నాను. ఒక మహిళ నార్మల్‌గా ఇంగ్లీష్‌లో ఎంత పళ్ళ రేటు అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక, అసలు వినలేక, అర్థం చేసుకోలేక నేను ఒక నీచమైన బతుకు బతుకుతున్నాను. కనీసం చదువు కూడా లేని వ్యక్తిని ఒక పశువుగా తనకు తాను ఫీల్ అయ్యాడు. అంటే తనకెందుకో అది అవమానంగా, బాధగా అనిపించింది. అదే నిరాశతో కూడిన మొహంతో తన గ్రామంలోకి అడుగుపెట్టేసరికి అక్కడున్న పిల్లలు, అలాగే అందరూ కూడా చదువు లేకుండా ఏదో కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో తన లైఫ్‌లో ఒక ఆలోచనొచ్చింది. మన గ్రామంలో ఒక పాఠశాల లేదు. కనీసం ఒక పాఠశాలైనా కట్టాలి అని చెప్పి అనుకుని, వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు ఎంత అని వెతకడం స్టార్ట్ చేశాడు. మొత్తం తను ఇన్నేళ్ల నుంచి కష్టపడితే ఒక 15,000 వరకు పోగు చేసుకున్నాడు. ఆ 15,000 రూపాయలతో గ్రామంలో ఉన్న చాలామంది దగ్గరికి వెళ్లి, "అమ్మా, అయ్యా నేను ఇట్లాగా స్కూలు నిర్మిద్దాం అనుకుంటున్నాను. మన ఇంట్లో పిల్లలందరూ చదువుకుంటారు. దానివల్ల మన గ్రామం కొద్దిగా కొంతవరకైనా విద్య అబ్బుతుంది కదా!" అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సరే, రాలేదు సరికదా! నేనే ఏదో ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పి అతను ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి వెళ్లి అర్జీలు పెట్టుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో అతనికి అక్కడి నుంచి ఏమీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే ఇతని కష్టమంతా చూసిన ఆ ఊరి పెద్ద ఖాదర్ అనే అతను ఏమన్నాడంటే, "నువ్వు చాలా కష్టపడుతున్నావు, తపన పడుతున్నావు. నేను నీకు నా స్థలాన్ని విరాళంగా ఇస్తున్నాను. నువ్వు స్కూల్ కట్టించడానికి అది ఉపయోగపడుతుందని" అన్నాడు. దాంతో ఎప్పుడైతే ఊరి పెద్ద దీనికి నడుం బిగించాడో, చుట్టూ ఉన్న గ్రామస్తులు కూడా మేము కూడా తలా ఒక చెయ్యి వేస్తామని డబ్బుతో పాటుగా ఆ స్కూల్ నిర్మాణానికి కూడా వాళ్ళ తోచినంత సహాయం చేశారు. అలాగ చక్కని స్కూల్ తయారైంది. అలాగే 2000 సంవత్సరం నుంచి ఆ స్కూల్ ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆ స్కూల్ నుంచి వందల మంది స్టూడెంట్స్ చక్కగా 10థ్ అలాగే మంచి మార్కులతో పాస్ అయ్యి బయటకొచ్చి ఉన్నత స్థితిల్లో సెటిల్ అయిన వాళ్ళున్నారు. అలాగా దాదాపుగా 22 సంవత్సరాల పాటు ఒక పక్కన పళ్ళమ్ముకుంటూ ఉంటాడు. ఇంకొక పక్కన
పిల్లలకి కావాల్సిన అంత సేవ చేస్తూ ఉంటాడు. అంటే తను సంపాదించిన దానిలో మోస్ట్‌లీ స్కూల్‌కే తీసుకెళ్తుంటాడనమాట. అలాగా తన ప్రయాణం కొనసాగిస్తున్న వేళ ఒకరోజు ఏమైందంటే గవర్నమెంట్ వాళ్ళు ఇతని సేవని గుర్తించి ఇతనికి పద్మశ్రీ పురస్కారం అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఎక్కడ పళ్ళమ్ముకునే వ్యక్తి, ఎక్కడ చదువు రాని వ్యక్తి, ఎక్కడ పద్మశ్రీ అవార్డుని తీసుకున్నాడు. నిజం చెప్పాలి అంటే ఇది జీవితంలో ఎవ్వరు ఎన్నడూ సాధించలేని ఒక విషయం. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు సొంత లాభం కోసం రకరకాల విషయాన్ని కనిపెడుతూ ఉంటారు. కానీ పొట్టకొస్తే అక్షరం ముక్క లేని నార్మల్ ఒక పేద పళ్ళమ్ముకునే వ్యక్తి ఇంత దూరం వెళ్ళాడు అంటే ఆయన సంకల్పం ఎంత గొప్పదో మనం ఆలోచించొచ్చు. ఇటువంటి వ్యక్తులు నిజంగా చెప్పాలి అంటే దేశానికే ఒక ఆణిముత్యం లాంటి వాళ్ళని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.